ఇంట్లో అక్క చెల్లెళ్ళ ప్రేమ. అమ్మాపురం అనే గ్రామంలో పావని ఇంకా హరిణి అక్క చెల్లెళ్ళు. వాళ్ళకి చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయారు. అక్క చెల్లెళ్ళు బామ్మ దగ్గర కలిసి ఉంటున్నారు. పావని ప్రతిరోజు ఉదయం బయట కల్లాపి చల్లి ముగ్గులు పెడుతుంది. హరిణి ప్రతిరోజు బామ్మ తిట్లకే నిద్ర లేస్తూ ఉంటుంది. ఒసే హరిణి, ఎంతసేపు పడుకుంటావే? ఏంటి బామ్మ, ఎందుకు ఇంత పొద్దున్నే లేపేస్తావు నన్ను? అయినా మా కాలేజ్ 10కి కదా, 6కి లేచి నేనేం చేయాలి? బయట గాడిదలు ఎంతమంది పిల్లలను కన్నాయో లెక్క పెట్టు వెళ్ళి. 6 గంటలకు లేచి మీ అక్క చూడు ఎన్ని పనులు చేస్తుందో. పావని అన్ని పనులు పూర్తి చేసింది. చెల్లికి టీ ఇవ్వడానికి వెళ్తుంది. చూడు పావని, నాకు ఇప్పుడు ఇవేం అవసరం లేదు. నేను కాలేజ్కి 10:30 లోపు ఉండాలి. నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది. నేను చెప్పాను కదే, నువ్వు ఏ రోజు సక్రమంగా వెళ్ళావు? సర్లే, వెళ్ళి తగలడు, మీ అక్కనేం బాధ పెడతావు. ఏంటి బామ్మ, నువ్వు కూడా చెల్లిని బాధపట్టేటట్టు మాట్లాడుతున్నావు? తను అసలే టిఫిన్ చేయలేదు. నేను వెళ్ళి క్యారేజ్ ఇచ్చేస్తాను. హరిణి తన కాలేజ్ లైబ్రరీలో ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతుంది. అంతలోనే రాధిక అక్కడికి వచ్చి హరిణితో మాట్లాడుతుంది. హరిణి, ఎవరో పల్లెటూరు నుండి నీకోసం వచ్చారు హరిణి. తన పేరు పావని అంట. కింద వెయిట్ చేస్తుంది. అదెందుకు వచ్చింది ఇక్కడికి? సరే పదండి చూద్దాం. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నీకు వేరే పని పాట లేదా? ఏంటి హరిణి, ఎవరి పల్లెటూరి మొద్దు భలే అందంగా ఉంది? హరిణి, నువ్వు పొద్దున్నే ఏం తినలేదు కదమ్మా, అందుకని నీకోసం నేను క్యారేజ్ తీసుకొచ్చాను తల్లి. హరిణి కోసం క్యారేజ్? నువ్వు హరిణికి ఏమవుతావు? నేను హరిణి వల్ల మా ఇంటి పని మనిషి, అందుకే క్యారేజ్ తీసుకుని వచ్చింది. ఆ మాటకి పావని చాలా బాధపడింది. తన చెల్లెన ఇలా మాట్లాడుతుందని కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. నాకు ఇప్పుడేం తినాలని లేదు, నువ్వు క్యారేజ్ తీసుకుని వెళ్ళిపో. పావని చాలా బాధగా క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతుంది. నా పరిస్థితి ఇలా ఉంటే బామ్మని కూడా ఎన్నిసార్లు ఉంటుందో అనుకుంటుంది. క్యారేజ్ తీసుకుని పావని బామ్మ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. నేను చెప్పాను కదమ్మా, దానికి క్యారేజ్ ఏం పట్టుకెళ్లాల్సిన పని లేదని. నేను చాలాసార్లు తీసుకెళ్ళి అన్ని మాటలు అనిపించుకున్నా. ఆ రోజు రాత్రి పక్కింటి సుబ్బయ్య పావని కోసం పెళ్లి సంబంధం తెచ్చాడు. మాకు చాలా డబ్బున్నోళ్ళమ్మా, ఒక్కగానొక్క అబ్బాయి. నీలాంటి లక్షణమైన అమ్మాయి అయితే అబ్బాయికి బాగుంటుందని నీకు చెప్పాను. 5 లక్షలు కట్నం. అయినా బాబాయ్, నేను మా చెల్లి పెళ్ళి అయ్యేంత వరకు పెళ్లి చేసుకోను. ఇంకా వాళ్ళకి ఈ పెళ్లి సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పండి. ఈ పెళ్ళి నేను చేసుకుంటాను. ఎలాగో వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి నేను డబ్బున్న దాన్ని అయిపోతాను. ఈ పల్లెటూరు నుండి వెళ్ళిపోవచ్చు. పావని, ఈ పెళ్లి సంబంధం నాకు నచ్చింది. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే? అక్కకి పెళ్లి కాకుండా ఎక్కడైనా చెల్లికి పెళ్లి జరుగుతుందా? మీ అక్కేదో అలా అంటుందని నువ్వు అలా మాట్లాడొచ్చా? అక్కే అంది కదా బామ్మ, ఎందుకు అలా అంటున్నాను? అక్క అన్నట్టు నేను అంటున్నాను. నా పెళ్లి తర్వాత అక్క పెళ్ళి అంటుంది కనుక నేను ఈ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ హరిణి, నువ్వు చదువుకుంటావని, పెద్ద జాబ్ తెచ్చుకుంటావని నిన్ను నేను ఇంత బాగా చదివిస్తున్నానమ్మా. అప్పుడే పెళ్ళెందుకు? నాకు ఈ పల్లెటూరులో ఉండాలని లేదు పావని. నువ్వే ఏదో ఒకటి చేసి నాకు ఈ పెళ్లి చేయాలి. నేను ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. హరిణి, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. నీకు ఈ పెళ్లి సంబంధం నచ్చితే నేను నీకు ఈ సంబంధం ఖాయం చేస్తానమ్మా. బాబాయ్ అంతా విన్నారు కదా, వాళ్ళకి మా చెల్లి హరిణి గురించి చెప్పండి. కట్నం ఎంతైనా పర్లేదు.
అయితే నేను కబురు పెడతానమ్మా. కబురు పెట్టాక మీకు చెప్తాను. వాళ్ళు నాకు తెలిసి రేపే రావచ్చు. అమ్మయ్య, ఈ పల్లెటూరు నుండి నాకు విముక్తి దొరుకుతుంది. 2 రోజుల తర్వాత పెళ్లి చూపుల కోసం పెళ్లి వాళ్ళు పావని వాళ్ళ ఇంటికి వచ్చారు. కట్నం 5 లక్షలమ్మా. ఏంటి 5 లక్షల? చిన్నదానికి 5 లక్షలు ఇస్తే పెద్దదానికి ఏమి చేయాలి? పర్లేదు బామ్మ, సరేనండి, నేను డబ్బు తీసుకొచ్చి మాట్లాడు. పావని డబ్బుల కోసం ఊరు సర్పంచ్ దగ్గర పావని వాళ్ళ ఇల్లు తాకట్టు పెడుతుంది. మీకు చాలా ధన్యవాదాలు బాబాయ్. మా ఇంటి పట్టాన్ని తీసుకుని మాకు ఇంత డబ్బు ఇచ్చారు. నేను నెల నెల మీ డబ్బు మీకు పంపిస్తాను. అరే అరే అరే, డబ్బు తెచ్చావా అమ్మా? సరే అయితే పెళ్ళి రేపే పెట్టేసుకుందాం. రేపు ముహూర్తాలు బాగున్నాయంట. ఏంటి పావని, వాళ్ళు చూస్తే డబ్బు మనుషుల్లా ఉన్నారు. ఉన్న ఇల్లు కూడా అమ్మావు. పర్లేదు బామ్మ, చెల్లి ఆనందంగా ఉందంటే ఏదైనా చేస్తా. పావని ఇల్లు అమ్మేసిన సంగతి ఇంకా హరిణికి తెలియదు. తర్వాత వాళ్ళ పెళ్ళి చాలా ఘనంగా ఉన్నంతలో పావని హరిణికి నగలు చేపించి పెళ్ళి చాలా బాగా చేస్తుంది. బామ్మ ఇంకా పావని పెళ్లి గురించి మాట్లాడుకుంటూ నుంచున్నారు. బయట నుంచి ఎవరో అరుస్తూ మాటలు వినిపించాయి. లోపల ఎవరు ఉన్నారమ్మా? సుబ్బయ్య వాళ్ళ ఇల్లు ఇదేనా? సుబ్బయ్య వాళ్ళ మేనకోడల్ని మా అబ్బాయికి ఇచ్చి చేద్దామని వచ్చాము. వాడు ఇంట్లోనే ఉన్నాడా అమ్మా? మా పక్కింటి సుబ్బయ్య ఊరెళ్ళాడు బాబు. చాలా రోజులు అయింది. ఎండ మీద వచ్చారు. లోపలికి రండి ముందు. అలా బామ్మ వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అమ్మా పావని, 3 కప్పుల టీ తీసుకురా అమ్మా. 3 కప్పుల టీయా? ఎవరొచ్చుంటారు? సర్లే, టీ తీసుకెళ్ళిస్తే సరిపోతుంది. మీ మనవరాలు ఏం చదువుతుంది బామ్మ? వాళ్ళ చెల్లిని చదివిస్తూ పొలం పని చేస్తుంది. పావని వాళ్ళకి టీ ఇస్తుంది. ఇదే నా పెద్ద మనవరాలు. చిన్న మనవరాలకి చాలా గ్రాండ్గా పెళ్లి చేసామమ్మా. ఇది పొలం పని చేస్తుంది. పావని మాకు బాగా నచ్చిందమ్మా. అలాగే తను పెట్టిన టీ కూడా బాగుంది. నాకు తెలిసి తను మా ఇంటికి కోడలు అవ్వచ్చు. ఇంటి మీద 5 లక్షలు లోన్ తీసుకున్నాను. తీసుకుని చెల్లి పెళ్లి చేశాను. ఇంక నాకంటూ ఏమీ లేదండి. మేం కట్నం ఇమ్మని అడగలేదు కదమ్మా. అయినా మాకే చాలా ఆస్తుంది. మేము 3 ఇంకా నువ్వు సరిపోతాం కదమ్మా. నాకు పెళ్ళైతే మా బామ్మ ఒక్కతే ఉంటుందండి. అందుకే ఆలోచిస్తున్నాను. ఏమైందమ్మా? మీ బామ్మను కూడా మనతో పాటు తీసుకెళ్దాం. మాకెలాగో ఇంటికి పెద్ద దిక్కు లేదు. సరేనండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకంతా మీ ఇష్టం. మంచిదమ్మా, నేను రేపు పెళ్ళి ఏ తారీఖు పెట్టుకోవాలో కనుక్కొని వస్తాను. చాలా ఆనందంగా ఉంది. నా పెద్ద మనవరాలికి కూడా పెళ్ళి జరగబోతుంది. ఇంత ఖరీదైనది నాకు వద్దండి, నేను తీసుకోలేను. ఏమనుకోకండి. అలా అనకు పావని. ఇది మా అత్తయ్య గారు నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను నీకు ఇవ్వాలి. ఇది పెట్టుకుని నీ పెళ్లి జరగాలి. పావని పెళ్ళి చాలా ఘనంగా జరుగుతుంది. ఊరి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ చెల్లి, వాళ్ళ భర్త కూడా వస్తారు. సరే పావని, ఇంక నేను మా ఆయన వెళ్తాము. చాలా పనులున్నాయి. కొన్ని రోజులకి హరిణి ఏడ్చుకుంటూ పావని దగ్గరికి వస్తుంది. నన్ను క్షమించక్క, నాకు ఇప్పుడే తెలిసింది. నా కోసం ఇల్లు అమ్మేసావంట కదా. ఎందుకు హరిణి బాధపడుతున్నావు? అమ్మా నాన్న నిన్ను బాగా చూసుకోమన్నారు. నీకోసం ఏదైనా చేస్తానమ్మా. నన్ను క్షమించక్క, నువ్వు చెప్పినట్టే నేను చదువుకోవాల్సింది. రాకేష్కి వాళ్ళ అమ్మ వేరే సంబంధం డబ్బున్న అమ్మాయితో పెళ్లి చేస్తా అంటుందక్క. ఏం మాట్లాడుతున్నావే? రాకేష్కి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తా అంటుందా? ఎంత ధైర్యం దానికి! నిన్ను పెట్టుకుని పెళ్ళిలా చేస్తుంది. హరిణి, నేను రాకేష్తో ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. నిన్ను పెట్టుకుని వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? డబ్బు కోసం అలా ఎలా మారుతాడు? ఏంటి రాకేష్, డబ్బు కోసం హరిణిని వదిలేసి
మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావంట. ఎంత ధైర్యం రాకేష్ నీకు? పెళ్ళయ్యాక హరిణి నిన్ను నమ్మొచ్చింది రాకేష్. తను వదిలేస్తా అంటున్నావా నువ్వు? డబ్బు కోసం మీ అమ్మ ఏది చెప్తే అది చేస్తావా? అయినా మా కుటుంబ సమస్య మీకెందుకు? మీరెందుకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళండి. చూడు కాంతమ్మ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ కొడుకు జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేస్తున్నావు. డబ్బు కోసం ఇంకో అమ్మాయితో పెళ్లి చేస్తే నీ కొడుకు ఆనందంగా ఉంటాడా? నీ కొడుకేమీ దుకాణంలో అమ్మే వస్తువు కాదు. సరిగ్గా చెప్పారంటీ. నాకంటూ ఒక ఇష్టం ఉంది. నేను హరిణిని చాలా ప్రేమిస్తున్నాను. నేను హరిణిని తప్ప ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఊహించుకోలేను. మా అమ్మ డబ్బు కోసం నాతో ఇలా చేపించింది. ఏంటి రాకేష్ అలా మాట్లాడుతున్నావు? నేను ఏది చేసినా నీ మంచి కోసమే కదా. ఎందుకని అమ్మని అంతలో తప్పుపడుతున్నావు రాకేష్? ఇంకేం మాట్లాడకమ్మా. నీ వల్ల నా హరిణిని నేను దూరం చేసుకున్నాను. డబ్బు ఉంది కదా మనకి, ఇంకెందుకు నువ్వు డబ్బు డబ్బు అని మాట్లాడుతున్నావు? రాకేష్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. రాకేష్ కూడా మారిపోయాడు కాంతమ్మ. ఇంకా నువ్వే మారాలి. నేనేది చేసినా నా కొడుకు మంచి కోసమే కదా చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కొడుకు మనసు అర్థం చేసుకోవాల్సింది. హరిణి తన మనసు మార్చుకుని అక్కని క్షమించమని అడుగుతుంది. అలా పావని ఇంకా హరిణి ఒకే చోటున ఉంటారు.